ఏంటి మామ 'బతుకన్నప్ప' మూవీలో ఇంత పెద్ద స్టార్ క్యాస్టా? ఒక్కొక్కళ్ళ దిక్కు చూస్తే బుర్ర పాడైపోతుంది. ఒక్కొక్క ఇండస్ట్రీలో ఒక్కొక్క స్టార్ హీరో నటించాడు. ఆ స్టార్ హీరోలు ఎవరెవరు ఏంటి అనేది వీడియో రెండో వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దామా? హలో గైస్, వెల్కమ్ టు సాగర్ సన్ ఆఫ్ ఏఆర్బి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోయే టాపిక్ ఏంటంటే 'బతుకన్నప్ప' ట్రైలర్. ట్రైలర్ కట్ అయితే కొంచెం బాగానే కట్ చేశారని చెప్పుకోవచ్చు. అందులో హీరో విష్ణు అయితే చాలా బాగానే యాడ్ చేశాడు. కొన్ని ఫాల్ట్స్ అయితే ఉన్నాయి, అవి లాస్ట్లో నేను చెప్తా. ఇందులో స్టార్ క్యాస్ట్ అయితే చాలామంది ఉన్నారు. ఇందులో స్టార్ క్యాస్ట్ ఎవరెవరు ఉన్నారంటే, మనం బాగా అబ్జర్వ్ చేస్తే మోహన్ లాల్ అయితే ఉన్నారు, ఇంకా ప్రభాస్ అయితే కన్ఫర్మ్ అయ్యారు ఆల్రెడీ. ప్రభాస్ని కూడా చిన్న లుక్ తీసి అన్నీ కట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇంకో స్టార్ హీరో ఎవరంటే బాలీవుడ్ నుండి అక్షయ్ కుమార్. ఆల్రెడీ అక్షయ్ కుమార్ ఒక హిందీ మూవీలో కూడా చేశారు శివుడి క్యారెక్టర్. మనందరం ఊహించినట్టయితే ప్రభాస్కి ఇస్తారు అనుకున్నాం, కాకపోతే బాలీవుడ్ నుండి అక్షయ్ కుమార్గా అయితే ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ అతను ఓమేగా 2లో కూడా శివుడి క్యారెక్టర్ చేస్తారు, మేబీ అందుకు ఇచ్చారేమో. మరి ప్రభాస్ని ఏ క్యారెక్టర్ కింద దాచారనేది డౌట్లో ఉంది. ఇంకా ప్రభాస్ లుక్స్ చూస్తే యాజ్ ఇట్ ఈస్ శివుల్లానే ఉన్నారు. ఇంకా హీరో విషయంకి వచ్చేస్తే హీరో ఓకే, యాక్టింగ్ బాగానే చేశారు. కొన్ని లోపాలైతే ఉన్నాయి. లోపాలు ఏంటంటే, హీరోకి ఫేస్లో అసలు ఎక్కడ ఏం బట్టు ఏమీ లేదు అసలు. కానీ హీరో అయితే ఒక తెగకి నాయకుల్లా ఉన్నాడు, వాళ్ళందరికీ యుద్ధ నైపుణ్యాలు కూడా నేర్పుతున్నాడు. అండ్ ఇందులో కట్ చేసుకొని చూస్తే ఇతను చూసారా కనిపిస్తున్నాడు, ఇతను మన 'ఇంద్ర' సినిమాలో విలన్. అండ్ ఇదిగోండి మోహన్ లాల్ కూడా కనిపించారు మన దగ్గర. మోహన్ లాల్ కూడా గెటప్ కూడా చాలా బాగుంది. ఇదంతా ఏ తెగ చెందిన వారు మనకు అంత ఐడియా లేదు. ఈ ఫోటో అయితే బాగానే అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఇతను ఎవరో అర్థమవుతుందా? మన మెగాస్టార్ చిరంజీవి. అతను కూడా ఈ సినిమాలో ఉన్నారు. చాలా పెద్ద స్టార్ అయితే అందులో ఉంది. ఎవరో మోహన్ లాల్, అక్షయ్ కుమార్ అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఈ సినిమాలో యాడ్ చేయడం జరిగింది. ఇంకా చాలా స్టార్ క్రూ అయితే ఇంకా దాచిపెట్టారు అనుకుంటున్నాను నేనైతే. కానీ ఏదైనా ప్రభాస్ లుక్ ఐస్ మళ్ళీ చాలా అందంగా కనిపిస్తుంది సినిమాలో. మరి అక్షయ్ కుమార్ శివుడు అయితే మరి ప్రభాస్ ఏ క్యారెక్టర్ అయ్యి ఉంటాడు? సేమ్ ఆ లుక్ చూస్తే అతను కూడా ఒక శివుడిలానే ఉన్నారు. మరి ఏం దాచారో మనకి ఇంకా అర్థం కాదు. ఈ సీన్ అయితే బాగా అబ్జర్వ్ చేయండి. మన హీరోకి అండ్ మన హీరోయిన్కి ఫైట్ అయితే జరగడం జరుగుతుంది. ఈ సీన్లో మరి వాళ్ళిద్దరి మధ్యన ఏం ఘర్షణ జరిగిందో అయితే మనకు అంతగా తెలియదు. కానీ నెక్స్ట్ ఈ సీన్ కూడా చూసుకుంటే, ఇక్కడ ఈ వ్యూలో బ్యాక్గ్రౌండ్లో మన హీరో హీరోయిన్ వాళ్ళు అక్కడ ఫైట్ చేసుకుంటున్నారు లేదా ఇంకేమైనా ఎంజాయ్ చేస్తున్నారు అనేది అర్థం కాలేదు. కానీ ట్రైలర్ లాస్ట్గా వచ్చేస్తే ఇంకా హీరోకి ఆపోజిషన్ ఉన్నది విలన్స్, వాళ్ళు కూడా చాలా పెద్ద తెగలా ఉంది. వాళ్ళు కూడా పెద్ద పెద్ద ఆయుధాలతో హీరో మీద స్టార్టింగ్ నుండి మొత్తం ఫైటింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టినట్టుగా ఉన్నారు. కానీ అక్కడక్కడ కొన్ని లోపాలు అయితే ఉండడం జరిగింది, అవి కూడా కరెక్ట్గా సెట్ చేసుకుంటే బాగున్నాయి. ఈ సీన్ చూడండి, ఏదో సినిమా గుర్తురాక మానదు. సో నెక్స్ట్ విలన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టుగా అయితే ఉన్నాడు ఈ సినిమాలో. కొన్ని లూపాల్స్ అయితే సినిమాకి చెప్పడం జరుగుతుంది. ఒకటి, హీరోకి కరెక్ట్గా మేకప్ అది చేయలేదు, అక్కడక్కడ టాటూలో చేస్తారు కానీ ఫేస్ అలాగా ప్లెయిన్గా వదిలేశారు. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే, మొత్తం ఎక్కడో యుద్ధాలు ఫైట్లు అన్నీ ఎక్కడెక్కడో గ్రౌండ్లో జరుగుతున్నట్టుగా అయితే అనిపించాయి. కానీ ఒక పర్ఫెక్ట్ ఒక కోట, ఒక రాజ్యం లాంటివి అయితే ఏం చూపించడం జరగలేదు. నెక్స్ట్ ఇంకొన్ని ఏంటంటే, ప్రభాస్ జస్ట్ ఆ ఐస్ మొత్తం చూపించింది, బాగా డిసప్పాయింట్ అయ్యా. ఆ ఐస్ మొత్తం చూపించి వదిలేశారు ప్రభాస్ని. కొంచెం అతను క్యారెక్టర్ ఎంటర్ రివీల్ చేస్తే బాగుంది. ఫైనల్గా మనం ఒక రివ్యూకి రేటింగ్ అయితే ఇవ్వాలనుకుంటున్నాం. నేను పూల చొక్కాలాగా మనం కూడా ఒక కొత్త ఫ్రూట్ని కనబడదాం. సో అందుకే ఆ ఫ్రూట్ ఏంటంటే నేరేడు పండు. దీనికి మనం ఎన్ని నేరేడు పళ్ళు ఇద్దాం అనుకుంటున్నానంటే 3.25 నేరేడు పళ్ళు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇంతవరకు చూసారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, కామెంట్, లైక్ అండ్ షేర్.